హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది చైన్ విత్ జిగ్‌జాగ్ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో అనేది నేర్చుకుందాం. నేను గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అనేది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. బాగా చిన్నవిగా స్టిచెస్ అనేవి వేసుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి ఎంత చిన్నవనేవి వేస్తున్నానో. మీరు చైన్ స్టిచ్‌లో ఫస్ట్ పెద్ద స్టిచెస్ అనేవి వేయడం నేర్చుకోవాలి. తర్వాత అనేవి చిన్న చిన్న స్టిచెస్ అనేవి వేయడం నేర్చుకోవాలి. మనకి మగ్గం వర్క్‌లో ఎంత చిన్న చిన్నవిగా వేస్తే అంత ఎక్సలెంట్ అనేది అవుతుంది మన వర్క్ అనేది. ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అనేది మనకు రాదు. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది. చైన్ స్టిచ్‌లో ఎండ్ నాట్ అనేది వేసేసుకోండి. తర్వాత నేను సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ అనేది తీసుకున్నాను. మీరు ఏ కలర్ థ్రెడ్ అన్నా తీసుకోండి. చివర నాట్ అనేది వేసుకోండి. అంటే ముడి అనేది వేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు 2 నాట్స్, అంటే నేను ఫస్ట్‌లో జిగ్‌జాగ్ స్టిచ్‌లో 2 నాట్స్ అనేది వేశాను. లాంగ్ అండ్ షార్ట్ టైప్. ఈ స్టిచ్ చూడండి మీరు. నేను 1 స్టిచ్ అనేది వేస్తున్నాను. పక్కకనేది తీసేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ 1 స్టిచ్ అనేది తీస్తున్నాను. ఇది వి షేప్‌లో అనేది మనకు రావాలన్నమాట. వి షేప్ అనేది కరెక్ట్‌గా రావాలి. జెర్రీ థ్రెడ్‌తో స్టిచెస్ గానీ నేర్చుకుంటే చాలా ఫాస్ట్‌గా అనేది మనకొచ్చేస్తుంది. కానీ సిల్క్ థ్రెడ్‌తో స్టిచెస్ అనేవి అంత ఫాస్ట్‌గా రావు. ఎందుకంటే అది పీచు పీచులా వచ్చేసి తెగిపోతూ ఉంటుంది మధ్యలో థ్రెడ్ అనేది. మీరు కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా జెర్రీ థ్రెడ్‌తో స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. లేదు అంటే కాటన్ థ్రెడ్, పాలిస్టర్ థ్రెడ్ అయినా పర్వాలేదు. కానీ సిల్క్ థ్రెడ్ అనేది ఫస్ట్ నేర్చుకోవద్దు. అలా అని సిల్క్ థ్రెడ్‌ననేది నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్ నెంబర్ 10 చోటీ స్టిచ్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఖచ్చితంగా చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.